సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. యేసుక్రీస్తు చూపిన మార్గంలో మనం పయనిద్దామని పిలుపునిచ్చారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. పట్నంలోని ఎంబీసీ చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత సంవత్సరం కంటే గొప్పగా వచ్చే సంవత్సరం మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నిండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మన కుటుంబాలనే కాదు సమాజంలో కూడా శాంతి, సహనం, ధర్మాన్ని కాపాడేందుకు అనుక్షణం తప్పించే మనస్తత్వం కలిగి ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు ఉచిత బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, ఒబేదుల్లా కొత్వాల్, శ్రీ వరప్రసాద్, సుధీర్, చర్చి కౌన్సిల్ సభ్యులు జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు పాస్టర్ గారు మరియు ఇక్కడ వచ్చిన ప్రతి వాస్తవానికి మరియు ఇక్కడ వచ్చిన నా యొక్క స్నేహితులకు మరియు ఇక్కడ ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసిన శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రులు డాక్టర్ వి శ్రీనివాసరావు గారు, మరియు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకునేది శాంతి, సౌభ్రాతృత్వము అనేది. ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలున్నా మానవుడికి శాంతి అనేది ముఖ్యం. అందుకొరకు ఈ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరికి, మా సోదరులందరికీ ఈ కంపౌండ్ తోటి మాకు చాలా రోజుల నుంచి, దాదాపు 40 years నుంచి మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఈ క్రిస్మస్ పర్వదినాలు మంచిగా జరుపుకోవాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలని, మరి అదేవిధంగా మహబూబ్ నగర్ యొక్క పరిస్థితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని, మరియు ఈ వచ్చే నూతన సంవత్సరానికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇష్టస్థానంలో ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుసు. ప్రధాన వక్త పెద్దలు తెలుగు పాస్టర్ గారు, డానియల్ సుధీర్ గారు, నరేన్ గారు, కౌన్సిల్ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు కోత్వాల్ గారు, వెంకన్న గారు, గారు, శ్యామ్ గారు, వరకిషన్ రెడ్డి గారు, పెద్దలందరికీ, లక్ష్మణ్ గారు, కౌన్సిల్ సభ్యులకు, గోవింద్ స్థానిక కౌన్సిల్ గోవింద్ గారు, అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు. ప్రేమకు, ఆప్యాయత, కరుణ, సేవ ఇవన్నిటికీ మారు పేరే క్రైస్తవ సోదరులు. అందుకే క్రైస్తవ సోదరులు చాలామంది డాక్టర్లుగా, మాస్టర్స్గా, ఆర్ఫన్ స్కూల్ అనుకుంటూ, నర్సులుగా, సేవ ఎక్కడెక్కడో టీచర్స్గా, ఆ సేవా భావం వైపే వాళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వాళ్ళు అడుగులు వేసేది ఆ మార్గం వైపే. అందుకే ఈరోజు జీసస్ పుట్టినరోజు కనుక చీకటి తొలగిన రోజు, చీకటిలో వెలుగు ప్రకాశించి ఆ వెలిగే జీసస్ అని ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి రోజు. ఈరోజు చిరంజీవి గారు కూడా ఎన్నో సూక్తులు చెప్పడం జరిగింది. మరి అవన్నీ ఒక మనిషి ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈరోజు చెప్పినటువంటి ఆ సూక్తులు ఆచరించిన జీవితంలో మార్గం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ అందరూ తెలుసు, గతంలో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా దగ్గర నుంచి చనిపోవడానికి సమాధానం చూడలేదు, ఒక్కొక్క పైన ముగ్గురు పెడుతున్నాం అన్నప్పుడు ఆనాడు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి ఫోటోలు తీసుకెళ్ళి మనం మాట్లాడిన సందర్భం, మరి మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వచ్చిన నెల రోజుల్లోనే మీకు సమాధానం తోట నుంచి మీరు ఇచ్చిన అవకాశాన్ని 9 సంవత్సరాలు ఉపయోగించుకొని మీకు సేవ చేయడం జరిగింది. మరి ఆ రోజు ఇదే చర్చిలో మైక్ శబ్దం ఎక్కువ ఉందని ఆనాడు పోలీసులు లోపలికి వచ్చి మైకులు గుంజుకొని పోయిన సందర్భాలు కూడా మనకు గుర్తుంది.
కానీ 9.5 సంవత్సరాల్లో ఏ పాస్టర్ కానీ, ఏ చర్చి కానీ, ఏ క్రైస్తవ సోదరులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు అడిగినవన్నీ చేసుకుంటూ కొనసాగింపు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా ఆ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీ పైన ఉంటాయని నేను ఒక ఎంఈసీ స్కూల్లో చదివిన స్టూడెంట్గా ప్లస్ ఇక్కడనే చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఇదే చర్చికి వచ్చి కొద్ది రోజులు గడిపిన సందర్భం, ఆ తర్వాత ఎన్నుకున్న తర్వాత మీకు సేవ చేసేటువంటి భాగ్యం ఆ భగవంతుడు కలిగించినందుకు మరి ఆ భగవంతుడిని మనసారా తెలియజేస్తూ ముందు రోజుల్లో ఏ అవకాశం కలిగినా మీకు సేవ చేయడానికి ఖచ్చితంగా మేము చేస్తామని, ఏ అవసరం ఉన్నా ఆ అవసరాల్లో మీరు సేవకులుగా పనిచేయడానికి ఉంటారని, భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ఈ మహబూబ్నగర్ నియోజకవర్గం జిల్లా ఎంతో అభివృద్ధిలో నడవాలని, మరి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కూడా కొనసాగింపుగా చేస్తారని, మా ఎంపీ గారి సహకారంతో కూడా ఇంకేదైనా అవకాశం వచ్చినా మేము ఎల్లప్పుడూ మీకు సహాయ సహకారం చేస్తామని మరొకసారి కౌన్సిల్ సభ్యులకు ఇక్కడున్నటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా మేము మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుని వాక్యాన్ని మనందరికీ వినిపించడానికి వచ్చిన పెద్దలు చిరంజీవి గారు, డానియల్ సుధీర్ గారు, మరియం గారు, అలాగే చర్చ్ కౌన్సిల్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ ప్రముఖులు అందరికీ కూడా పెద్దలు కోత్వాల్ గారు, చంద్రశేఖర్ గారు, బెనహర్ గారు, లక్ష్మణ్ గారు, శామ్యూల్ గారు, మిగతా అందరి పెద్దలకి పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ అబోవ్ ఆల్ ఎ బ్లెస్డ్ క్రిస్మస్. గత సంవత్సరం కంటే రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని, ఆ దేవుని దీవెన మనందరి మీద ఉండాలని, మహబూబ్ నగర్ పట్టణంలో శాంతి సౌఖ్యం కలిసిమెలిసి జీవించాలని, అలాగే మన పెద్దలు దైవవాక్యం చెప్పడానికి వచ్చిన పెద్దలు ఒక మంచి మాట చెప్పినారు. మనకు ఎన్ని ఉన్నా, సిరి సంపదలు ఉన్నా, ధనధాన్యాలు ఉన్నా, మనిషి తప్పించేది, కావాలని కోరుకునేది శాంతి. ఆ శాంతి కేవలం దైవ మార్గాన నడిచి దైవాన్ని నిత్యం స్మరిస్తేనే ఆ శాంతి మనకు లభిస్తుంది. కాబట్టి మనలో, మన కుటుంబంలో, మన సమాజంలో, ప్రపంచంలో శాంతి కావాలంటే ధర్మ మార్గము, దైవ మార్గం ఒకటే శరణ్యం అని చెప్పి ప్రభువు చెప్పాడు. ఆ ప్రభువు బాటలో మనందరం కూడా నడిచి మన మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రతి ఒక్కరూ శాంతి, సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు వారందరికీ కూడా ప్రభు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన చర్చ్ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్న తమ్ములకు, అక్క చెల్లెలకి అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరి క్రిస్మస్ పండుగ అంటే ఈరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో మరి శాంతా క్లాస్, క్రిస్మస్ ట్రీ అన్నీ పెట్టుకుంటుంటారు. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, చిన్న చిన్న పిల్లలంతా కూడా క్రిస్మస్ ట్రీస్ చేసుకోవడం, ఇంట్లో శాంతా క్లాస్ చేయడం అంతా చేస్తుంటారు. చాలా స్పెషల్ ఫెస్టివల్గా ఇది అందరూ కూడా దీన్ని జరుపుకుంటారు. సో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క ఈరోజు మహబూబ్ నగర్లో మరి ఇక్కడ వీళ్ళందరితో కలిసి పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. చర్చికి వచ్చి అందరినీ కలుసుకోవడం కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. పట్టణ ప్రజలకు, ప్రముఖులకు అందిస్తున్నాను. సందర్భంగా ఈరోజు భక్తి భావాలతో ఐక్యపాటు వచ్చిన భక్తులు, విశ్వాసులు దేవుని స్థితించి ఆలోచించి తీసుకుని లోక రక్షకుడు, బాబుని ప్రేమించి బాబుల పడిగే పానకు దేవుడు సజీవుడు
అందరిని ప్రేమిస్తూ దేవుడు కాపాడుతూ పోషిస్తున్న దేవుడు. క్రిస్మస్ ఆరాధనలో స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యుడు శ్రీనివాస గారు అనేక పురోగతులు పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు అందించారు. శాంతి సందేశాన్ని, క్రిస్మస్ సందేశాన్ని క్యాటరింగ్ వచ్చిన సేవాభారత ఫౌండర్ డైరెక్టర్ గారు చిరంజీవి గారు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. పేదలకు ఆహారం పంచిపెట్టబడేది. మీరందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఎంతో ప్రార్థన చేస్తున్నాం. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ అందజేసి బాగుంది దీవించిన.